తారక జననం. వజ్రాంగుడు వరాంగితో కలిసి అడవికి వెళ్ళి శీర్షాసనంలో 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. వరాంగి కూడా తపస్సు ప్రారంభించింది. ఇంద్రుడు ఈ దంపతుల తపస్సుతో లోకాలను, అన్ని లోకాలకు కూడా ఘోర విపత్తు రాబోతుందని చెప్పి వరాంగిని నానా రకాలుగా బాధ పెట్టసాగాడు. ఎట్లయినా కానీ ఆ తపస్సు భంగం చేయాలని మొదట కోతి రూపంతో, తర్వాత మేక రూపంతో, తర్వాత పాముగా మారి అనేక రకాలుగా హింసించాడు. ఇంకొకసారి గోమాయిగా వెళ్ళి ఆశ్రమాన్నంతా అపవిత్రం చేశాడు. గోరూపంతో, అగ్ని రూపంలో ఆశ్రమాన్ని తగలబెట్టాడు. నానా హింసలు పెట్టాడు. ఇక వాయు రూపంతో ఆమెను ఎత్తుకు వెళ్ళి ఆశ్రమం నుంచి బయటపడేశాడు. ఇంత చేసిన వరాంగి దేనికి తొణకలేదు, భయపడలేదు, అంటే తపస్సు ఆపలేదు. చివరికి ఇదంతా తాను ఉంటున్నటువంటి కొండ యొక్క దోషమే అనుకొని ఆ పర్వతాన్ని కూడా శపించిపోతుంది. కొంతమంది ఇళ్లలో కష్టం వస్తే ఇల్లు వదలాలా అంటుంటాం. ఎట్లా కొంతమందికి చాలా పడిసి వస్తే ముక్కు కోసుకోవాలనేది ఎందుకో రాలేదు. వస్తుందేమో తెలియదు, కానీ దానికి సరైన ఉపాయం కనిపెట్టుకొని ఆ కష్టం నివృత్తి చేసుకోవటానికి చేయాలి. కానీ ఊరికే ఇల్లు మారటం అనేది, ఊర్లో మారటం అనేది చాలా మంది చేస్తూ ఉంటారు. అట్లా ఇది అనుకుంది ఈవిడ కూడా. అప్పుడు ఆ పర్వతం మానవ రూపంతో కనపడి, అమ్మా నేను కాదు, దీనికి అంతటికీ ఇంద్రుడే కారణమని చెప్పింది. ఇంతలో వజ్రాంగుడి తపస్సుకు మెచ్చినటువంటి బ్రహ్మ ప్రత్యక్షమై వజ్రాంగుడిని ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు వజ్రాంగుడు చేతులు జోడించి, బ్రహ్మదేవా, నాకు తపస్సులోనూ ధర్మంలోనూ మాత్రమే ఆసక్తి ఉండాలి, ఇదే నా కోరిక అన్నాడు. బ్రహ్మ తథాస్తు అని అంతర్ధానం అయ్యాడు. ఎంత మంచి వరం కోరుకున్నాడు. వజ్రాంగుడు తన భార్య వద్దకు వెళ్ళాడు. ఆ సమయంలో ఆమె ఒక చెట్టు చాటును కూర్చొని ఏడుస్తూ కనిపించింది. తనకు ఇంద్రుడు పెట్టిన కట్టాలను చెప్పుకుందట అంతా. అంతేగాక ఇంద్రుణ్ణి జయించి ఈ కష్టాల నుంచి కాపాడేటువంటి కొడుకుని అనుగ్రహించమని వేడుకుంది. మళ్ళీ వజ్రాంగుడు తపస్చేసి దేవేంద్రుడిని, సమస్త దేవతల్ని గెలవగలటువంటి మహాబలవంతుడైనటువంటి పుత్రుడు కలిగేటట్లు వరం పొందాడు. ఇది కథ. కానీ కొంతకాలానికి వరాంగి గర్భాన్ని ధరించి 1000 సంవత్సరాల తర్వాత వరాంగి మహాబలవంతుడైనటువంటి పుత్రుణ్ణి కన్నది. వాడు పుట్టగానే భూమి పర్వతాలు కంపించిపోయాయి. అంత అద్భుతంగా ఉన్నాడు. సముద్రాలు ఉప్పొంగిపోయాయి. భయంకరమైన గాలులు వీచాయి. అన్ని దిక్కుల్లో చీకటి ఆవరించింది. దీన్ని చూసిన మునులు జపాలు ప్రారంభించారు. రాక్షసులందరూ గానాలు, నాట్యాలు చేస్తూ సంతోషంగా పండగ చేసుకున్నారు. ఈ వార్త దేవతల అందరిలో విషాదాన్ని కలిగించింది. ఏమవుతుందో ముందుకి అని చెప్పేసి. ఆ పిల్లవాడు తల్లి దుఃఖాన్ని దాటించేవాడు కనుక కశ్యపుడు ఆ పిల్లవాడికి తారకుడు అని నామకరణం చేశాడు. వాడు పెద్దవాడయ్యాక అన్ని విద్యలను అభ్యసించి ధనుర్విద్యలో నైపుణ్యాన్ని కూడా సంపాదించాడు. తర్వాత రాక్షసులకు అధిపతి అయి దేవతలను పీడిస్తూ మహావైభవంగా రాజ్యపాలన చేశాడు. అందుకనే తపస్సు చేసేటప్పుడు ఉత్తమమైనటువంటి స్థితిని కోరుకోవాలనటానికి ఇదొక సాక్షి అవుతుంది. మరి తపస్సు చేసేటప్పుడు ఎంత
కష్టాలు వచ్చినా కూడా తట్టుకునే శక్తి కూడా సంపాదన చేయాలనేది మనకు దీని ద్వారా మనకు తెలుస్తున్నది కదా.